పరిస్థితుల్లో కూడా అదే విషయం చెప్తున్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఒక్కసారి వాళ్ళ తమ్ముడు ఎవరైతే రాజలింగమూర్తి తమ్ముడు ఉన్నాడు, ఒకసారి చెప్పండి సార్. నిజంగా మీ డిస్కషన్ వచ్చిందా అసలు దీనికి సంబంధించి గత కుటుంబంలో? సార్ ఇచ్చింది సార్. ఇంత ముందు నాతో అన్నాడు కొంచెం ఈ కేసులు ఉన్నాయి అది నాతో అది చెప్పేది సార్. నిన్నొక్కటి ఇంటికి కొద్దిగా చిన్నగా మనం ఒక పార్టీ లెక్క ఉన్నది అని ఇంటికి వచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళకు నిన్న పార్టీ చేసుకుంటారు, మందు తీసుకుంటారు, పోతారని ఒక కక్షతో ప్లాన్ వేసుకున్నారు సార్. ఇవన్నీ ఇంట్లో సార్ ప్లాన్ వేసుకుని ఏంటంటే ఈ పాత కక్షలు ఉన్న వాళ్ళంతా ఒకటే అయిపోయారు అన్నట్టు. ఆయన ఒక 20 మంది 30 మంది ఉన్నారు అన్నట్టు శత్రువులు. వాళ్ళంతా ఒకటే ఏం చేశారంటే వీళ్ళంతా ప్లాన్ వేసుకొని ఈ బుర్ర కోమరయ్య, బుర్ర చంద్రయ్య, రేణుకుంట్ల కోమరయ్య, మన సంజు వాడు ఇంకో వాళ్ళంతా ఇంకోడు ఉండే వీళ్ళంతా కలిసి వీళ్ళంతా ప్లాన్ వేసుకున్నారు సార్. ఈ ప్లాన్ వేసుకొని ఏం చేశారంటే హత్యకు ప్లాన్ వేసి ఉండద్దు, మనకు జరిగే ఇలాంటి కబ్జాలు చేసుకున్నా మనం ఏమన్నా చేసుకున్నా మనకు ఎదురుపడతాడు మన పాత ఇవన్నీ అని ఆ ప్లాన్ కొద్ది ప్లాన్ చేశారు సార్. ప్లాన్ చేసుకొని సాయంత్రం పూట ఇక్కడ నుంచి 5:30కు ఇంటికి పోయిందండి. ఇంటికి పోయిన తర్వాత 1 వరకు ఫోన్ వచ్చిందండి, చనిపోయారు, అతి దారుణంగా నరికి చంపారు సార్. వాళ్ళు ఇక్కడ ఉన్నారు సార్. వాళ్ళు మామూలుగా మన కడప గుండాలతో నరికి విపరీతంగా చూస్తే ఇక్కడి వాళ్ళు కాదు, పేరుకు వాళ్ళు పాత కక్షలు ఉండలను తీసి అలా పెట్టారు. అది చేసిన వాళ్ళు వేరే వాళ్ళు. అవి పాత కక్షలు ఉన్నటువంటి వాళ్ళకి కూడా ముందే ప్రీ ప్లాన్ గా వాళ్ళ వల్ల పెట్టారు. మేము మీ వెనక ఉండి మేము నడిపిస్తాం, మేము ఇడిపిస్తాం, మీకు ఏమన్నా వెనక ముందు ఉంటే మేము ఇడిపిస్తాం అని ఏం చేశారంటే వాళ్ళని అట్లా నిలబెట్టారు అన్నట్టు. మీరే దోషిగా నిలబెట్టి ఏం చేశారు అంటే కడప వాళ్ళ మీరే శత్రువులను పెట్టి చేయించి వాళ్ళని తప్పించారు. ఒక ఆటోలో ప్లాన్ కొద్ది చీకట్ల వాళ్ళు. మా అన్నయ్యని ఏం చేశారు అంటే ఫస్ట్ ఇంటికి వస్తా అంటే ఒక అతను ఏం చేసినట్టు ఈ అడ్రస్ ఎక్కడ అడిగిండట. అడ్రస్ ఎక్కడున్నా అడిగిన తర్వాత ఏం చేసిండు, అడ్రస్ అడగంగానే ఏం చేసిండు, కూడా కంతలో పొడిచిండట. ఒక అతను చెప్పింది నిన్న ఆటోలో వచ్చిరట వాళ్ళు ఐదుగురు మన మాస్కులతో వచ్చారు అన్నట్టు, మంకీ క్యాప్తో మాస్కులతో వచ్చారు. వచ్చిన తర్వాత ఏం చేసిరంటే అన్నయ్యను ఏంటంటే ఒక అతను ఏం చేసిందంటే ఆ మంకీ క్యాప్తోని ఈ అడ్రస్ ఎక్కడని అడిగి కొంచెం చీకట్లో తీసుకుపోయిండట. అక్కడ కరెంటు వెళ్తుండే ఏముండదు అన్నట్టు చెట్టు కాడికి తీసుకుపోయినా ఏం చేసినా ఆఫ్ చేసిన తర్వాత ఏం చేసిండో కూడా ఇలా వెళ్ళి పొడిచిన కింద పడిపోయిన తర్వాత మన కొబ్బరి బొండల కత్తులతో విపరీతంగా నరికి చంపిస్తారు. అన్నీ ఒక 5 నిమిషాలు పానం పోయింది, నోరు అప్పుడే చనిపోయిండు. తర్వాత ఆటోలో వారిపోయారు. తర్వాత పోలీసు వాళ్ళు మీ ఎంక్వైరీ చేయాలి, ఎవరైనా తెలియదు అంతకులు మీరు ఎందుకు ఇక్కడ ధర్నా చేస్తారు అది అని బాగా గొడవ చేసిరు. మేము గొడవ చేసిన తర్వాత ఏం చేసారు, అంతకు మేము కనుక్కుంటాం, ఇక్కడ సీసీ కెమెరాలు పనిచేస్తావు అది ఇది అని ఒకటి వేసిన తర్వాత రాత్రి 10 గంటలకు వాళ్ళు వచ్చి లొంగిపోయారు అని మా అన్నయ్యకు మామూలుగా అక్కడ మామూలు వాళ్ళు ఏంటంటే వాళ్ళంతా ధైర్యం చేయలేరు, వీళ్ళకు సపోర్ట్ చేసిరు. వాళ్ళు సపోర్ట్ చేసి మీరు ఉండుర్రి, మేము ముందు ఉంటాం, మేము దోషులుగా మీరు ఉండుర్రి మేము అని ఏంటంటే ఒకటి చెప్పిండండి. పెద్దవాళ్ళు వస్తాం, రమణారెడ్డి ఉన్నాడు, చంద్రన్న, బుర్ర కోమరయ్య ఉన్నాడు, వాళ్ళు ఉన్నారు. కనీసం మా అన్నకు ఒక 20 మంది దాకా ఉన్నారు సార్. వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళు ఉండి ఏం చేసిరు అంటే నడిపించారు అన్నట్టు, ఎంత కథ నడిపించు ప్లాన్ కొద్ది వేయించారు అన్నట్టు. నేను మన ఇంటికాడ చిన్నగా మనం పార్టీ జరుపుకున్నాం, ఇంత మందు తాగుతాడు తింటాడు, ఇంటికి వచ్చేటప్పుడు దీన్ని మర్డర్ చేయండి అని ఒకటి ప్లాన్ కొద్ది వేసుకున్నారు అన్నట్టు. ఇదంతా చేసుకొని ప్లాన్ చేసిరన్నారు సార్. ఇది తెచ్చుకొని చిన్న పిల్లలు వాళ్ళకు ఏమో ఆయన నిజాది కూరం పోరాడిండి అన్న. ఒకటి చెప్తాను, 1 ఎంపీ సుతుండదన్న. ఏదన్నా ఉంటే నన్ను 1 ఛార్జ్కి 10 ఛార్జ్కి 1000 రూపాయలు 2000 ఇరా తమ్మి అంటాడు. నేను కేసులు కోట్లు అని అంటాడు. నేనైతే ఎవరు రూపాయి తీసుకొని నా ఇంటికి ఎవరైనా పేదవాళ్ళు వచ్చినా కానీ నేను వాళ్ళకి న్యాయం చేస్తా. వాళ్ళకి ఏమన్నా ఉంటే నాకు సానుభూతి, నీకు వాళ్ళకి ఎవరన్నా మాట్లాడకుంటే నేను తీసుకొచ్చి మాట్లాడతా అనేది ఒకటి నాకు చెప్పేవాడు ఎప్పుడైనా. కానీ మనకి ఎవరు సమ్మద్దు, పాపం సొమ్మద్దు. వాడు కూడా 200 కోట్లు సంపాదించుకున్నాడు, మనకు రూపాయద్దు. మనం బతికడానికి మనం నిర్జాతిగా బతకాలి అంతే, మనం కష్టపడి బతికిన వాళ్ళని ఒకటి ఎప్పటికీ చెప్పేవాడు. నాకు చూత నిన్న నాతో మంచిగా బతికిండు, మీరు మంచిగా బతికి పని చేసుకోండి, మందు తాగకుండి, ఆరోగ్యంగా ఉండి. ఆయన మందు సుధా తాగాడు సార్, మందు సుధా తాగాడు. ఇప్పుడు చాలా మంది మంచిగా ఉంటాడు, చాలా చదువుకున్నాడు, తెలివి కల్లోడు, అన్ని తెలిసిన వాడు. ఏం చదువుకున్నాడు ఆయన 10th దాకా ఇంటర్ చేసిండు సార్. ఇంటర్ చేసిండు ఇప్పుడు LLBకి సపోర్ట్ చేస్తున్నాడు. ఆయన సపోర్ట్ మంచిగా ఉన్నారు సార్. దీని దోషులను ఖచ్చితంగా శిక్షించాలా. ఇలాంటి హత్య ఇప్పుడు జరగద్దు. ఇలాంటి నాకు ఇలా పిల్లలు అనాథలు కావద్దు, చాలా ఇబ్బంది పడుతుంది. అలా జరగాలి. వేసేసారు, ఉండద్దనేసేసారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అవసరం ఏంటంటే ఎవరైతే సమాజం మంచిగా ఉండాలని చెప్పి ప్రశ్నిస్తున్నారో వాళ్ళకు ఒక భవిష్యత్తు లేదన్నటువంటి ఈ సంఘటన చెప్తుంది. అంటే ఇక్కడ నుండి దాదాపు ఇంట్లో తన కుటుంబ సభ్యుల ఇంట్లో ఒక ఫంక్షన్ కు వచ్చిండు, ఇంట్లో పండుగ చేసుకున్నటువంటి సమయంలో భోజనం చేసిన తర్వాత ఇంటికి తిరిగి వెళ్తున్నటువంటి క్రమంలో ఒక రెక్కి నిర్వహించేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అక్కడ వాళ్ళ ఇంటి మలుపు తిరిగేటువంటి క్రమం